ఘనుడవైన దేవ పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ కార్యక్రమం నిమిత్తమై చేరి ఉన్న బిడ్డలను, అలాగనే మాట్లాడుచు ఉన్న నాలోనూ మీరుండి మీ బిడ్డలను మీ సన్నిధానములో బలపరచుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున వాక్య ధ్యానములో మనము మొట్టమొదటిసారిగా బైబిల్లో ఉన్నటువంటి మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము అనే దినాల్ని దేవుడు హెచ్చించి చెప్పుచూ ఉన్న విషయాల్ని చదువుకున్నామండి. అయితే వీటికి ముందుగా మనము చదువుకునేటువంటి పరిశుద్ధ గ్రంథము 1860లో తెలుగు బైబిల్గా ముద్రించి ఉన్నారు అనేది గమనించాలండి. 1860లో ముద్రించబడి ఉన్నటువంటి తెలుగు గ్రంథాన్ని ఇంగ్లీష్లో చెప్పి ఉన్నటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. కానీ మనకు అఫీషియల్గా అనగా మనము వాటిని చదువుకోవడానికి అనుకూలంగా 1860వ సంవత్సరంలో తెలుగులో ముద్రించబడి ఉన్నది. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు మనం ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఉన్నాము. కానీ అంతా కలిపి చాలా తక్కువ సమయంలోనే బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అయితే మొట్టమొదటిసారిగా చెప్పబడి ఉన్నటువంటి దేవుని గ్రంథములో ఉన్నటువంటి విషయాల్ని మనం పరిశీలిస్తూ వచ్చి ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా సృష్టిని కలుగు చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలామంది సరిపోయేటువంటి పదాన్ని క్రమంగా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటారండి. అందువలన మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి 1వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటని చదువుకున్నామండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఆ తర్వాత చివరన అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చెప్తూ ఉంటారండి. ఆ సింపుల్గా అంటే చాలా తక్కువ దానిలో కలిసి రావడానికి బైబిల్ అంతా తెలుసు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అంతా తెలిసినప్పటికీ కూడా మాకు తెలిసింది చాలా తక్కువ అన్నట్లుగా బోధించేటువంటి బోధకుల్ని మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి దినాన దేవుడు ఏమి చేశాడు అనే వివరణ దైవ గ్రంథములో దేవుడు వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగెను అనే మాటే మనం చూస్తూ ఉన్నామండి. ఆ వెలుగు ఏంటి అనగా దేవుడు తన మహిమతో చేసి ఉన్నటువంటి ఆ వెలుగు ఏమై ఉన్నది అనే దానికి అర్థాలు చాలామంది పలు రకాలుగా చెప్తూ ఉంటారండి. కానీ పరిశుద్ధ గ్రంథములో వెలుగు అనేటువంటి పదాన్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఆ తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దీనిలో వెలుగు అనేటువంటి ఒక్క మాటతోనే మొదటి దినాన దేవుడు వెలుగు చేసెను అనేటువంటి మాటే చెప్పబడుచు ఉన్నదండి. దేవుడు దేవదూతల్ని చేసి ఉన్నట్లుగా కానీ, దేవుడు పరలోకాన్ని చేసి ఉన్నట్లుగా కానీ, లేకుంటే సృష్టి మొత్తాన్ని కూడా పూర్తి చేసినట్లుగా కానీ వ్రాయలేదు. ఎందువలనంటే మన జ్ఞానానికి సరిపడేటువంటి రీతిగా మాత్రమే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అందువలన మొదటి దినమున దేవుడు వెలుగును చేసెను. ఆ వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచాడు కాబట్టి అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నదండి. అస్తమయము ఉదయానికి కూడా మొదటి దినము అని పేరు పెట్టి ఉన్నాడు. ఆ తర్వాత మరలా 8వ వచనములో దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా
రెండవ దినమాయను. వెలుగు నివసించటానికి దేవుడు ఆకాశమును చేసెను అనేటువంటి మాట 6వ వచనం నుండి మనం చదువుకొనవచ్చండి. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలమునకు ఈ జలమును వేరుపరుచును కనుక జలములను వేరుపరుచునుగా కాని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఇక్కడ మనం చాలా సింపుల్గా చాలా చిన్నదిగా అర్థం చేసుకుంటే మొదటి దినాన దేవుడు వెలుగు చేశాడు. వెలుగు నివసించటానికి రెండవ దినాన ఆకాశాన్ని చేసి ఉన్నాడు. దేవుడు చేసి ఉన్నటువంటి ఆకాశమును కూడా ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. మొదటి దినానేమో వెలుగు చేసి ఉన్నాడు, రెండవ దినానేమో వెలుగు నివసించటానికి అవసరమైన ఆకాశాన్ని దేవుడు చేసి ఉన్నాడు. మనము చాలాసార్లు కూడా కలవరపడేటువంటి విషయం ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి కొంతమంది యొక్క ప్రశ్నకు సమాధానంగా దేవుడు యెషయా గ్రంథము 57వ అధ్యాయములో మనకు సెలవిస్తూ ఉన్నటువంటి 15వ వచనములో మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలము, దేవుడు నివసించేటువంటి స్థలము ఎక్కడా అని మానవుడు ఆలోచించి ఉన్నప్పుడు దేవుడు చేసి ఉన్న రెండవ దినమే ఆకాశము అని గమనించవలసి ఉన్నాం. ఆ తర్వాత ఆ ఆకాశమునకు అంతమేమై ఉన్నది అనేది మన జ్ఞానానికి అందనటువంటి విషయాలండి. వాటినన్నింటినీ గురించి కూడా చర్చించుకోని అవసరం లేదు. కానీ ఒకటి మాత్రము వాస్తవము, అంత దయగలిగి ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడును నిత్య నివాసిను అగువాడు ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచూ ఉన్నాను. దేవుడు మొట్టమొదటిసారిగా ఆకాశంలో మహాపరిశుద్ధ స్థలములో ఉంటానన్నాడు. తరువాత దీనుడైనటువంటి మనుషుని హృదయములో కూడా దేవుడు నివసిస్తాను అని చెప్పి ఉన్నాడు. అయితే రెండవ దినాన దేవుడు చేసి ఉన్నటువంటి ఆకాశముతో దేవుడు రెండవ దినముతో సృష్టిని పూర్తి చేయకుండా మూడవ దినాన కూడా దేవుడు మరొకటి చేసి ఉన్నాడు. 10వ వచనములో చాలా సింపుల్గా మీరు ఇంటి దగ్గర ఉండి బైబిల్ చదువుతుంటే మొదటి గ్రంథములోనే కనబడేటువంటి అంశమండి. 10వ వచనములో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికిని ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ దేవుడు మూడవ దినాన 2 దినాలు సృష్టి ఆకాశంలో సృష్టి అయిపోయినది. మొదటి దినాన దేవుడు మహిమను చేసుకుని ఉన్నాడు, రెండవ దినాన ఆకాశాన్ని చేసి ఉన్నాడు, మూడవ దినాన భూగోళాన్ని పైకి తీసి ఉన్నాడు. ఆ తర్వాత 4వ దినం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడయ్యా అంటే చూడండి 14వ వచనములో పగటికి రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుండునుగాక అని చెప్పి ఉన్నారు. అనగా మొదటి దినానేమో వెలుగు చేసి ఉన్నారు, ఆ వెలుగు నివసించటానికి ఆకాశాన్ని చేసి ఉన్నారు. మూడవ దినానేమో భూగోళాన్ని చేసి ఉన్నాడు. 4వ దినాన భూమికి కావలసి ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలని చేసి ఉన్నాడు. అయితే 5వ దినాన దేవుడు ఏమి చేసి ఉన్నాడు అని మనము ఆలోచించి ఉన్నప్పుడు 21వ వచనములో
దేవుడు జలచరములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. అందువలన 23వ వచనములో అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినము ఆయను. మొదటి దినము వెలుగు, 2వ దినము ఆకాశము, 3వ దినము భూమి, 4వ దినము భూమికి కావలసిన సూర్యచంద్ర నక్షత్రాలు, 5వ దినము దగ్గరికి వచ్చేసరికి దేవుడు జలచరాల్ని చేసి ఉన్నాడు. అంతవరకేనండి. ఆ తర్వాత 6వ దినాన దేవుడు ఏమి చేసి ఉన్నాడు అని ఆలోచించి ఉన్నప్పుడు 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. ఈ విధముగా దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిలో మనము ఆలోచించి ఉన్నట్లయితే మొదటి దినాన వెలుగు, 2వ దినాన ఆకాశము, ఈ 2 దినాల్లో దేవుడు తన మహిమను చాటుకొని సృష్టించి ఉన్నాడు. తరువాత 3వ దినాన దేవుడు ఏం చేసి ఉన్నాడయ్యా అంటే భూగోళాన్ని పైకి తీసి 4వ దినాన భూమికి కావలసినటువంటి సూర్య చంద్రని నక్షత్రాలని చేసి ఉన్నారు. అయితే 5వ దినాన జలములలో ఉన్నటువంటి జలచరాల్ని దేవుడు చేసి ఉన్నాడు. సైంటిఫికల్గా లేకుంటే శాస్త్రయుక్తంగా మనం ఆలోచించి ఉన్నట్లయితే దేవుడు యొక్క సృష్టిలో మొట్టమొదటిసారిగా ఏకకణ జీవిని తయారు చేసి ఉన్నట్లుగా ఇప్పటి కాలంలో ఉన్న శాస్త్రవేత్తలు చెప్పుచూ ఉంటారండి. మనుష్యుడి కంటే ముందుగా దేవుడు జలచరాల్ని చేసి ఉన్నాడు అనేది మనం అందరము కూడా తెలుసుకొనవలసి ఉన్నాం. అప్పుడు 6వ దినాన దేవుడు చేసి ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన మనుషుల్ని తయారు చేసి ఉన్నాడు. అయితే ఈ మనిషిని తయారు చేసి ఉన్నటువంటి దేవుడు 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. తన రూపముతో మానవుణ్ణి దేవుడు తయారు చేసి ఉన్నాడు. అయితే మనుషుల్ని మనం ఆలోచించి ఉన్నట్లయితే కొంచెము జ్ఞానం వచ్చేసరికి నేను దేవుణ్ణి అనేటువంటి మనుషులు తయారవుతూ ఉన్నారండి. అంతేకాదు దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిలో కొన్ని అద్భుతాలు చేసేసరికి శాస్త్రవేత్తలు నాకు మించిన జ్ఞాని మరొకరు లేరు అని ఆ విధమైన అహంభావంతో దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సంబోధనలో మనుష్యుడు దిగజారిపోతూ ఉన్నాడు. అయితే మనము గమనించవలసిన ఈ 6 దినాల సృష్టిని ఒక్కసారి ఆలోచించుకున్నాం. మొదటి దినమందు వెలుగును చేసి ఆకాశాన్ని అక్కడ ఆశ్రయముగా దేవుడు చేసి ఉన్నాడు. 3వ దినాన భూమిని చేసి 4వ దినాన భూమికి కావలసిన సూర్యచంద్ర నక్షత్రాలను చేసి ఉన్నాడు. 5వ దినాన మానవుణ్ణి తయారు చేయక ముందు దేవుడు జలములో ఉండేటువంటి జలచరాల్ని అనగా ఏకకణ జీవితో ఆ తర్వాత మరికొన్ని కణాలతో మానవుణ్ణి దేవుడు తయారు చేయనై ఉన్నాడు. కాబట్టి 5వ దినాన ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, సముద్రములో ఉన్నటువంటి జలచరాల్ని దేవుడు చేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు 6వ దినాన దేవుడు మానవుణ్ణి తయారు చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. మనుష్యుడు ఎలా చేయబడి ఉన్నాడు? అదే మానవుని యొక్క ఊహకు అందనటువంటి విషయమే. మానవుణ్ణి దేవుడు తయారు చేసి ఉన్నప్పుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో మనము గ్రహించవలసి ఉన్నామండి. చాలామందికి కూడా అయ్యో నన్ను దేవుడు ఎట్లా చేశాడే, ఈ దేవుడు ఏమి దేవుడు అని అనుకుంటూ దేవుని మీద సణుగుకునేటువంటి రీతిగా మనుష్యుడు తయారవుతూ ఉంటారు. కొంతమంది అయితే వికలాంగులుగా పుట్టినప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి ఎందుకు చేశాడు అని విసుక్కునేటువంటి రీతిగా కొంతమంది ఉంటారు. కానీ మనుష్యుణ్ణి చేసి ఉన్న దేవుడు తన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు, మన అనేసరికి బహువచనాన్ని వాడి ఉన్నారు అని చాలామందికి అర్థం కానటువంటి స్థితిలో దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారండి. అయితే మనం ఈ రోజున సృష్టికర్త అయినటువంటి దేవుని రూపాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని దయ వలన ఆకాశము సృష్టి అయిపోయి ఉన్నది, భూగోళము సృష్టి అయిపోయి ఉన్నది. ఆ తర్వాత మానవుడి సృష్టిలో దేవుడు మనుషుని తయారు చేసి అతనికి దేవుడు పెట్టినటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పని ఏంటంటే అతనిని మొత్తాన్ని ఏలేటువంటి మనుష్యుడుగా దేవుడు అతనిని తయారు చేసి ఉన్నాడు. అంటే చూడండి 30వ వచనంలో, భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. దేవుడు చేసి ఉన్న ఆహారాన్ని ప్రకృతిలోనే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అనగా ఫలించేటువంటి చెట్లుగా దేవుడు తయారు చేసి ఉన్నాడు. అయితే దేవుడు తయారు చేసి ఉన్న సృష్టిలో మనుషులు అనుకుంటూ ఉంటారు, చాలా విధాలుగా మానవుడు దేవుని మీద సణుగుకోవటానికే అపవాది మానవుణ్ణి ఉద్రేకపరుస్తూ ఉంటాడు. ఆయన ఏ విధంగా ఉద్రేకపరుస్తాడంటే, పాస్టర్ గారు ఎప్పుడైనా సరే వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు పురుషుణ్ణి నీవు గృహ యజమానివి అన్నందుకు కూడా బాధపడే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. లోబడి ఉండాలి అని చెప్పిన మాటలు కూడా హాస్యంగా కొంతమందికి కనబడుతూ ఉంటాయండి. చాలా పొరపాటు ప్రియులారా. అది దైవ గ్రంథములో దేవుడు పెట్టి ఉన్నటువంటి ప్రణాళిక. దేవుడు పురుషుణ్ణి చేసి ఉన్నాడని, పురుషుణ్ణి చేసి ఉన్నాడు. కానీ ఆ పురుషుణ్ణి తీసుకొని వెళ్ళి దేవుడు తాను చేసినటువంటి సృష్టిని చూపించినప్పుడు అతను పెట్టేటువంటి పేర్లు అన్నీ కూడా అతను ఏ పేర్లు అయితే పెట్టుచూ ఉన్నాడో ఆ మాటని మనము 2వ అధ్యాయము 19వ వచనంలో చూడవచ్చండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము కల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. దేవుని యొక్క సృష్టిలో దేవుడు చేసి ఉన్నటువంటి మార్పులను మనం ఆలోచించి ఉన్నట్లయితే, దేవుడు చేసి ఉన్న ఆ మార్పులను గురించి వివరంగా మనము గమనించడం లేదు. కానీ నీళ్ళల్లోనే కలయికకు ముందే పురుషుడు స్త్రీ కలిసి ఉన్నట్లుగా తయారు చేసి ఉన్న చేపలను మనం చూడవచ్చాడు. ఆ తరువాత జంతువులను మనము చూడవచ్చాడు. మగ జంతువు ఆడ జంతువుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ ఒంటరి అయినటువంటి మనుషునికి సరి అయినటువంటి సహాయము చేయలేదు అనేటువంటి రీతిగా దేవుడు మానవుణ్ణి ఆలోచించి ఉన్నాడు. ఆ మనుష్యుడు ఏ విధంగా చేయబడి ఉన్నాడంటే, అతనిలో జ్ఞానమైతే ఉన్నది, పేర్లైతే పెట్టాడు, కానీ అతనికి పరిపూర్ణమైన ఆనందము సంతోషము కలుగలేదు.
అందువలన దేవుడు ఆ మనుష్యునికి నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా తయారు చేసి ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందువలన ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు 21వ వచనములో, 2వ అధ్యాయం 21వ వచనములో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, సృష్టిలో మానవుడు ఆలోచించేటువంటి విషయాన్ని కూడా దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడండి. జ్ఞానము పెరిగిన కొలది మనుషుల్లో ఎలాగ తయారై ఉన్నాయంటే, ఒక రకమైన విపరీత జ్ఞానంతో ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనుషుడు దిగజారి విడాకుల పత్రము వరకు కూడా వచ్చి ఉన్నారు. అందువల్లనే ప్రభువుని ప్రశ్న వేసేటువంటి సమయంలో విడాకులు ఎందుకు అని కూడా ప్రభువుని ప్రశ్న వేసి ఉన్నారు. వాళ్ళ యొక్క కఠినత్వాన్ని బట్టి దేవుడు తయారు చేసి ఉన్నటువంటి విడాకుల పత్రము అని మనము గమనించవచ్చండి. అయితే మనుషుడు ఎంతవరకు చేయబడి ఉన్నాడు అనేది మనము ఆలోచించవలసి ఉన్నాం. వ్యభిచార కారణమును బట్టి తప్ప తన భార్యను విడనాడువాడు వ్యభిచరించుచున్నాడు అని వ్రాస్తూ ఉన్నాడు. మరొక చోటకు వచ్చేసరికి వారిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి అని సెలవిచ్చి ఉన్నారు. ఎందుకంటే వారిద్దరూ కూడా అక్కడ చెప్పబడి ఉన్నటువంటి మాటలు ఏంటంటే, అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని వ్రాస్తూ ఉన్నాడండి. అంటే ఆదాము యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన కలయికను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడండి. వాళ్ళిద్దరూ ఇద్దరు కాదు కానీ ఏక శరీరులు అని చెప్పి ఉన్నారండి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు ఎందుకు మనల్ని చేసి ఉన్నాడు, ఎందుకోసం మనం జీవించాలి అనే భావన వచ్చి ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఇది నా భార్య లేకుంటే నా భర్త అనేటువంటి కలయిక సంబంధమైనటువంటి వాటిని బట్టి వారిద్దరూ భార్యాభర్తలు బ్రతికినంత కాలము కూడా వారు ఏక శరీరులుగా ఉండాలి. కానీ ఆవేశపూరితంగా ఒకరినొకరు నిందించుకునేటువంటి స్థితిలోనికి అపవాది తీసుకొచ్చినట్లుగా మనుష్యుడు పెట్టుకొనకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒక శరీరముగా తయారు చేసి ఉన్న దేవుణ్ణి మరిచిపోకూడదు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి మనము సృష్టిని ఆలోచించి ఉన్నప్పుడు దేవుడు చేసి ఉన్న ఈ సృష్టి 6 దినాల సృష్టి కూడా ఆయన చేసి మానవుణ్ణి ఆఖరిగా తయారు చేసి వారిని ఆశీర్వదించి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి 6 దినాల సృష్టిలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినాన వెలుగుని చేసి ఆ వెలుగు నివసించటానికి ఆకాశాన్ని తయారు చేసి అది ఆకాశము సృష్టిగా మనం గమనించవలసి ఉన్నాం. ఆ తరువాత భూమిని చేసి భూమికి కావలసి ఉన్న వెలుతురుని చేసి పగలు రాత్రి ఏలడానికి దేవుడు పగలును సూర్యుడిని, రాత్రులను ఏలడానికి చంద్రుడిని, నక్షత్రాలని తయారు చేసి ఉన్నాడు. ఆ తరువాత దేవుడు చేసి ఉన్నటువంటి 4 దినాల సృష్టి అయిన తర్వాత 5వ దినాన దేవుడు చేసి ఉన్నటువంటి జలచరాల్ని మనం ఆలోచించవలసి ఉన్నాం. ఆకాశంలో ఎగిరే పక్షులను, నీళ్ళల్లో ఉండేటువంటి జంతువులను దేవుడు తయారు చేసి ఉన్నాడు 5వ దినాన. ప్రకృతిని చూచి ఉన్నటువంటి దేవుడు చాలా సంతుష్టిపడి
ఆనందించి ఉన్నాడు అనేది మనం గమనించవలసి ఉన్నాం. అయితే 6వ దినాన దేవుడు మానవుణ్ణి తయారు చేసి ఉన్నాడు. ఈ 6వ దినాన దేవుడు మానవుణ్ణి తయారు చేసి ఆ మానవుణ్ణి ఒంటరిగా పెట్టినప్పుడు అతనికి సరైనటువంటి సంతోషము లేదు కాబట్టి అతనికి సాటి అయినటువంటి సహాయకురాలుగా అతను నిద్రకు వేసి నిద్రలో నుండి అతని ఎముకలలో బలమైనటువంటి ఒక ఎముక అనగా ప్రక్కటి ఎముకలో నుండి స్త్రీని తయారు చేసి ఉన్నాడు. క్రింద కాలు ఎముకలో నుండి దేవుడు తీయలేదు, తల ఎముకలో నుండి తీయలేదు, కానీ అతని హృదయములో నుండి మాత్రమే స్త్రీని దేవుడు తయారు చేసి ఉన్నాడు. కాబట్టి మనము చదువుకొని ఉన్నటువంటి 6 దినాల సృష్టిలో దైవ రహస్యాల్ని మనం ఒకసారి ఆలోచించవలసి ఉన్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు 6 దినముల సృష్టిని ఎంత అద్భుతంగా చేసి ఉన్నాడో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినాన వెలుగును చేసిన దేవుడు 2వ దినాన వెలుగు నివసించడానికి ఆకాశాన్ని చేసి ఉన్నాడు. 3వ దినాన భూగోళాన్ని పైకి తీసి ఆ భూమికి కావలసిన వెలుతుర్ని సూర్యచంద్ర నక్షత్రాల్ని 4వ దినాన చేసి 5వ దినాన జలములలో ఉన్నటువంటి జంతువులను ఆ తరువాత ఆకాశములో ఎగిరేటువంటి పక్షులను నమూనాగా చూచి ఉన్నాడు. ఆ తరువాత దేవుడు 6వ దినము సృష్టిలో మానవుణ్ణి తయారు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము సృష్టికర్తను మర్చిపోకూడదండి. ఆయనకు బదులుగా సృష్టాన్ని పూజించేటువంటి రీతిగా మానవుని యొక్క జ్ఞానాన్ని దేవుడు పెట్టలేదు. ఆయన మానవుణ్ణి ఎంతగా ఆశీర్వదించి ఉన్నాడు అని మనము ఆలోచించి ఉన్నప్పుడు ఆయన చేసి ఉన్న మొట్టమొదట మనుష్యుడు జీవితము 930 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ మానవుణ్ణి ఇంకా కొంతకాలము దేవుడు ఆలోచించుకుంటా వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మానవుణ్ణి చేశాడంటే మెతూషలను 969 సంవత్సరాలు బ్రతకనిచ్చాడు. ఆ తర్వాత జలప్రళయానికి ముందుగా దేవుడు చేసి ఉన్న ఆ నోవాహును 950 సంవత్సరాలు జీవింపచేసి ఉన్నాడు. మనుషులు అనుకుంటారు తాను దేవుడు స్వరూపంలో చేయబడి ఉన్నాను అనుకుంటాడే కానీ దేవుడు అతన్ని చేశాడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. తల్లిదండ్రులను మనము చాలా గౌరవిస్తాము. కొంతమంది అయితే తల్లిదండ్రులను చాలా క్రూరంగా హింసించేటువంటి మనుషుల్ని కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనల్ని సృష్టించి ఉన్న సృష్టికర్తను మనం ఎప్పుడూ మరువకూడదని, ఆయన మానవుని యొక్క హృదయములో నివసిస్తానని వాగ్దానము చేస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, మీరిచ్చి ఉన్నటువంటి సమయానికై మీకు వందనాలు ప్రభువా. వినుచూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారు ఎలాగు చేయబడి ఉన్నారో గమనించుకొని ఆ గమనమును అర్హత అయి ఉన్నటువంటి సృష్టికర్త అయిన మిమ్ములను మరువకుండా, సృష్టాన్ని కాకుండా సృష్టికర్తనే జ్ఞాపకం చేసుకుంటూ సాగి వెళ్ళే భాగ్యము దయచేయమని రక్షకుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్.